నమస్కారం. నేను బాణావత్ రతన్ సింగ్ నాయక్, ప్రకాష్ నగర్, గణేష్ నగర్ 8వ వార్డు మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో ప్రకాష్ నగర్ పోటీ చేసి గెలుపొంది కౌన్సిలర్గా నా వంతుగా మిర్యాలగూడ పట్టణంలోనే అన్ని వార్డుల కంటే అధికంగా నిధులు తెచ్చి ప్రకాష్ నగర్ను డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రకాష్ నగర్ ప్రాంతము స్లమ్ ఏరియా, మిర్యాలగూడ టౌన్కు దూరముగా ఉన్న ప్రాంతము. ఈ ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ లేదు. అదేవిధంగా మంచినీళ్ళు చాలా సమస్య ఉండే. కరెంటు ఆ రోజుల్లో నిత్యము పోవటం రావటం ఉండే. డ్రైన్లు అసలే లేవు. ఆ టైంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్గా మిర్యాలగూడ పట్టణంలోనే 4 ఓవర్హెడ్ మంచినీళ్ళ ట్యాంకులు మంజూరు అయితే 4గిటిలో ఒక్క ట్యాంకుని ప్రకాష్ నగర్ ప్రాంతానికే ఇక్కడ తీసుకొచ్చి నిర్మాణం చేయించడం జరిగింది. ఆ ట్యాంక్ నిర్మాణం తర్వాత నిత్యము మంచినీటి సౌకర్యము ప్రతి ఇంటికి సంపూర్తిగా మంచినీళ్ళు అందించడం జరిగింది. అదేవిధంగా సాగర్ రోడ్ నుంచి లోపలికి WBM రోడ్డు ఉండే, నడవటానికి వీలు కాకుండా ఉండే. ఊరు నుంచి రోడ్డు దాకా కరెంటు సదుపాయం లేదు. ఆ టైంలోనే రాష్ట్రం మొత్తం మీద ఆ రోజుల్లో సీసీ రోడ్డు, ఇంత పెద్ద రోడ్డు, 1.5 కిలోమీటర్ 18 ఫీట్ల వెడల్పుతోటి చాలా హెవీ ఎస్టిమేషన్తో మంజూరు చేసి వేయడం జరిగింది. అది రాష్ట్రంలోనే ఆ రోజుల్లో అతిపెద్ద రోడ్డు, సీసీ రోడ్డు. ఆ రోడ్డు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తిగా నాణ్యతతో చేయించడము, అధికారుల సహకారము, కాంట్రాక్ట్ సహకారంతో మంచిగా చేయడం వల్ల ఈ రోజు వరకు కూడా నాణ్యతగా గట్టిగా ఉన్నది. అదేవిధంగా కరెంటు సమస్య కూడా అప్పట్లో చాలా సమస్య ఉండే. ఆ సమస్యను గుర్తించి దాన్ని అధిగమించాలంటే ట్రాన్స్ఫార్మర్లను కొత్తగా ఏర్పాటు చేసి అధికారుల సహకారంతో నిత్యము కరెంటు 24 అవర్స్ ఇచ్చేటట్టుగా చేయగలిగిన ఆ రోజులోనే. అదే మురికి కాలువలు, అసలు డ్రైనేజ్ వ్యవస్థనే లేకుండా ఉండే. అట్లాంటి దానికి ఇవాళ ఊరు మొత్తం డ్రైనేజ్ సదుపాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు కేంద్ర నిధులతో ఇళ్ళు మంజూరు అయితే స్లమ్ ఏరియా కాబట్టి మిర్యాలగూడ పట్టణంలో వచ్చిన ఇళ్ళ మంజూరులో దాదాపుగా ఎక్కువ భాగము మా ప్రాంతానికి ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇళ్ళు మంజూరు చేసిన సందర్భంలో కొంతమంది మా సన్నిహితులు కాబట్టి ఆర్థికంగా కూడా ఎంతో అంత సహకరించి ఇళ్ళు మంజూరు చేయటం జరిగింది. ఆ విధంగా చూసిన తర్వాత పని చేస్తూ కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ ప్రకాష్ నగర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయము, పురాణ దేవాలయం ఉండే. ఆ దేవాలయానికి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేసి వాటికి సుమారు 15 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీప నైవేద్యాలు స్వామి గారికి అందుతున్నాయి. బ్రాహ్మణులు కూడా ఆ దేవాలయానికి ఉంటున్నారు. ఈ విధంగా మనం ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాము. ప్రజలకు పింఛన్ కానీ, సర్టిఫికెట్స్ కానీ, ఇంటి పర్మిషన్లు కానీ అన్ని సందర్భాలకు ఎవరి దగ్గర కూడా మనం ఎలాంటి లాలించబడి కూడా మధ్య దళారి లేకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదే సందర్భంగా ఈరోజు మళ్ళీ ప్రకాష్ నగర్ అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా అందరితో మమేకమై ఉన్నా కాబట్టి పార్టీల రహితంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కొంతమంది ముఖ్యులతో మనం మాట్లాడటం జరిగింది. పెద్దల సూచన మేరకు, ముఖ్యుల సూచన మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంది, స్వతంత్రంగా గెలిపిస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా 8వ వార్డు ప్రాంతము గణేష్ నగర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ ఊరి కల్చర్గానే ఉంటాం.
పండుగలన్నీ కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటాము. కాబట్టి ఇక్కడగా ఈ ఈ వార్డులో పార్టీలకు అతీతంగా ఉండటమే మంచిదని చెప్పి భావిస్తున్నా. ఇప్పుడు ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరూ కూడా అందరి వాడిగా నేను ఉండి అందరితో ఓట్లు వేయించుకొని అందరికి కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా వార్డు ప్రజలకు అందరికీ కోరేది ఏంటంటే అందరికీ మరొకసారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తూ ఈసారి నాకు అవకాశం కల్పిస్తే ప్రధానంగా ఈ వార్డుకు మనకు ప్రజెంటు బడి లేదు. ఈ ప్రాంతము వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఒక స్కూలు నిర్మాణం చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నా. అదేవిధంగా కమ్యూనిటీ హాలు, పార్కు, ఈ మూడు కూడా నా హామీగా అంటున్నా, నా మాటగా అంటున్నా. నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. కంపల్సరీ గెలుస్తాం కాబట్టి ఈ మూడు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఈ మూడు ప్రధానంగా అవసరం ఉన్నాయి. అవి మూడు నన్ను గెలిపిస్తే నేనే సాధ్యం చేసి చూపెడతా అని చెప్పి ప్రజలకు తెలియపరుస్తున్నా. కాబట్టి రేపు జరగబోయే 11వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రాంతం వాసులందరూ కూడా, నేను స్వతంత్ర అభ్యర్థిని కాబట్టి నాకు ఏసీ గుర్తు అంటే ఎయిర్ కండిషన్, ఎయిర్ కూలర్ ప్రజలు అందరూ గుర్తిస్తారు అనుకుంటా. ఎయిర్ కండిషన్, ఎయిర్ కూలర్ గుర్తు వచ్చింది కాబట్టి సంఖ్యలో 4వ సంఖ్య వచ్చింది కాబట్టి ఎయిర్ కండిషన్, ఎయిర్ కూలర్ గుర్తుకు భారీ మెజారిటీతో పెద్దలు, గౌరవులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపించి ఈ ఊరి డెవలప్లో మీ వంతు సహకారం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా మరొకసారి ప్రకాష్ నగర్, గణేష్ నగర్ ప్రజలకు నేను నా యొక్క శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఓటు అడుగుతున్నాను. మీరు చేయవలసిన పని కేవలం ఒక్కటే ఓటు వేయటమే. మిగతా అభివృద్ధి పనులు అన్నీ కూడా నేను నిత్యము మీ వెంట ఉండి పనిచేస్తాను. నా ఇంటి కింద ఉన్న షటర్లోనే ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఆ కార్యాలయం నుంచే మొత్తం పనులు కూడా చేయడానికి సహకరిస్తారని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నాను.